హన్మకొండ కలెక్టరేట్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమంలో భాగంగా సిపిఐ నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్ను ముట్టడించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. పేదలకు ఇందిరమ్మ ఇల్లు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని సిపిఐ నాయకులు ఆరోపించారు. హన్మకొండ జిల్లాలోని గోపాలపురం, గుండ్లసింగారం తదితర ప్రాంతాల్లో పేదలు నిర్మించుకున్న గుడిసెలను అధికారులు కూల్చివేసి వారిని నిరాశ్రయులను చేశారని విమర్శించారు. గుడిసెలు తొలగించినా అదే ప్రాంతంలో బాధితులకు భూపట్టాలు మంజూరు చేసి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని సిపిఐ డిమాండ్ చేసింది. పేదల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని పార్టీ నాయకులు హెచ్చరిస్తున్నారు. ఆందోళన నేపథ్యంలో కలెక్టరేట్ వద్ద భారీగా పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపులో ఉంచారు. వామపక్షాల ఆధ్వర్యం లోపల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ముందు పేదల ఇండ్లు కూల్చొద్దు, పేదలకు పట్టాలు ఇవ్వాలి, పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యం లోపల రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతా ఉంది. ఈ ప్రభుత్వం మరి 2.5 సంవత్సరాలుగా ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి ఇప్పుడు పేదలు వేసుకున్నటువంటి ఇండ్లను కూల్చివేసుకుంటూ వాళ్ళను రోడ్ల పడేసుకుంటూ మరి ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నది. హన్మకొండకు సంబంధించి గోపాలపురం కావచ్చు, లేదంటే గుండ్లసింగారం కావచ్చు, నిర్దాక్షిణ్యంగా నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి దొంగల లెక్క పోలీసులు, రెవెన్యూ అధికారులు పోయి వాళ్ళ గుడిసెలు వీకేసి వాళ్ళని రోడ్డున పడేయడం జరిగింది. ఇంకా మిగతా ప్రాంతాలు కూడా కూల్చివేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం చెప్తా ఉన్నది. మరి దీనికి నిరసనగా ఈ రోజు ఈ వామపక్షాల ఆధ్వర్యం లోపల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతా ఉన్నది. వామపక్షాల ఆధ్వర్యం లోపల రాష్ట్ర వ్యాప్తంగా